జై తెలంగాణ. నేడు మరి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ అదేవిధంగా పోరాట యోధులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఎంతో గొప్పగా చరిత్రలో నిలిచిపోయే విధంగా నేడు మన తెలంగాణ భవన్లో హైదరాబాద్లో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలు, తెలంగాణ ఉద్యమకారులు, కళాకారులు అందరూ కలిసి మరి నేడు ఇక్కడ ఒక కుటుంబ వాతావరణంతోటి వేడుకలు చేసుకోవడం జరుగుతుంది. మరి ఎంతో చక్కగా ఒక ఫోటో గ్యాలరీని ఏర్పాటు చేసి అసలు ఈ 10 సంవత్సరాల చరిత్ర కాదు, మనకి దానికంటే ముందు ఉన్న చరిత్ర కూడా మనకు తెలియజేయడం జరిగింది. మరి ప్రతి ఒక్క ఫోటోలో గుండెకి హద్దుకునే ఒక కథని, ఆ కథ వెనకాల ఒక పోరాట పటిమని తెలియజేస్తున్నారు. మరి కేసీఆర్ గారు ఒకనాడు ఆ ఎండలలో తిరుక్కుంటా అక్కడే గడుపుకుంటూ పూటకి తిండి లేకపోయినా కూడా మన తెలంగాణ కోసం సాధిస్తామో సాధించమో నాకు తెలియదు, ఎట్లనన్నా సాధించాలి అనే పట్టుదలతోటి ఆ పట్టుదల నేడు ఇక్కడ ఫోటోలలో కనిపిస్తున్నాయి. అదేవిధంగా మరి ఎంతో చక్కగా మన ఆరాధ్య దైవం లెక్క పూజించుతున్నటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారి విగ్రహాన్ని కూడా మనస్ఫూర్తిగా తలుచుకుంటూ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎంతో ప్రతిష్టాపకంగా తనకి పూలు అర్పించుకుంటూ నేడు ఈ వేడుకలు జరుగుతున్నాయి. మరి ఈ వాతావరణంలోనే మరి ఇంకొక శుభవార్త కూడా మరి మనకి మహబూబ్ నగర్లో, అది కూడా కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గడ్డ మీదనే నేడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. మరి ఈ విజయం ఎవరిది అని అంటే అది కేవలం మన తెలంగాణ రాష్ట్ర ప్రజలదే అని చెప్తున్నారు. కేవలం ఈ 5 నెలల్లోనే ఎట్లాంటి రాచరిక పాలన, ఎట్లాంటి ప్రజల పాలన అని చెప్పి మోసం చేసి ప్రజల పీడిత పాలన ఈ 5 నెలల్లోనే చూపించిళ్ళు. అందుకనే మన తెలంగాణ ప్రజలు ఈ 5 నెలల్లోనే బుద్ధి చెప్పాలి అని చెప్పేసి వాత పెట్టడం జరిగింది నేడు కాంగ్రెస్ పాలకులకి. మరి రానున్న ఏ ప్రభుత్వం అయినా కూడా కూలిపోవాలి అని చెప్పేసి ఎవరు కోరుకోరు. మరి రానున్న ఈ 4.5 సంవత్సరాలు కూడా మరి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రతిరోజు ప్రతి నిమిషం కూడా ఎండగొట్టుకుంటా, వాళ్ళు ఏ తప్పు చేసినా కూడా వాటన్నిటిని ప్రశ్నించుకుంటా బలమైన ప్రతిపక్షంగా నేడు బీఆర్ఎస్ పార్టీ మనకి కేసీఆర్ గారి నాయకత్వంలో మనకి నేడు కనిపిస్తుంది. మరి ఇలాంటి నాయకత్వం మనకి 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు మనం నాయకత్వాన్ని చూసినాం. కానీ ఇప్పుడు నేడు తెలంగాణ ఉద్యమం సమయంలో ఎట్లాంటి నాయకత్వాన్ని, కేసీఆర్ గారి నాయకత్వాన్ని అయితే చూసినామో అదే నాయకత్వాన్ని నేడు ప్రతిపక్షంలో ఉండుకుంటా కూడా అదే నాయకత్వాన్ని చూస్తున్నాం. సో మరో తెలంగాణ ఉద్యమం నేడు మళ్ళా మనకి కనిపిస్తుంది. మరి ఇందాకే ఒక అక్షయ్ అని చెప్పి ఒక తమ్ముడిని కలిసిన, ఎంతో చక్కగా ఇటు తీసుకురా, ఎంతో చక్కగా కేసీఆర్ గారి కోసం మరి వారు చేసినటువంటి పోరాటం కోసం నేడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయనకి ఈ చిరు కానుకగా ఒక మూమెంటో ఇద్దాము అని చెప్పేసి ఎక్కడి నుంచో రావడం జరుగుతుంది. మరి ఇట్లాంటి యువకులు ఆనాడు పోరాటం మా కళ్ళతోటి చూడలేదేమో, కానీ మాకు ఇప్పటికీ కూడా గుండెల్లో హద్దుకపోయింది మా యువకుల రక్తాలలో. మరి అట్లాంటి యువత నేడు కేసీఆర్ గారి వెనకాల నిల్చొని ఆయన మార్గదర్శకంలో నడుస్తున్నాం. మరి ఇంత చక్కటి అనుభవం, ఇంత చక్కటి అనుభూతిని ఇస్తున్నటువంటి మన బీఆర్ఎస్ పార్టీకి, మళ్ళా ఒక తెలంగాణ స్ఫూర్తిని నింపుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి, నాకు కూడా ఇంత చక్కటి అవకాశాన్ని ఇస్తున్నటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో నడవడానికి నాకు కూడా ఇంత చక్కటి అవకాశం ఇస్తున్న వారందరికీ కూడా, మరి ముఖ్యంగా ఇట్లాంటి యువకులని, ముఖ్యంగా నేను ఇటు రావడానికి గల కారణం యువత రాజకీయాల్లోకి రావాలని చాలామంది కలలు కంటారు. మరి అట్లాంటి నా కళ కూడా నెరవేర్చడానికి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నా ముందుండి నడిపిస్తున్నారు. మరి అలాంటి నాయకులందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఒక్కసారి అందరికీ జై తెలంగాణ. జై తెలంగాణ. అంటే ముఖ్యంగా ఏదైతే యువత కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఇప్పుడు ఎమ్మెల్సీ ఏదైతే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అంటే లోకల్ బాడీ ఎమ్మెల్సీ సంబంధించి ఘన విజయం సాధించాము. ఇప్పుడు ఎల్లుండి అంటే డే ఆఫ్ టుమారో కూడా ఎంపీ కౌంటింగ్ కూడా మొదలవబోతుంది. అక్కడ కూడా ఘన విజయం సాధిస్తారా? దాంతోపాటు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో అక్కడ కూడా విజయకేతనం ఎగరవేస్తూ మరోసారి పార్టీ పూర్వవైభవం వచ్చేందుకు కూడా పట్టం కట్టేస్తుంది. బరాబర్ విజయం సాధించుదాం. ఎందుకు అంటున్నానంటే, ఎందుకు ఇంత ధైర్యంగా ఇంత బలంగా అంటున్నాను అనంటే, ఈ కాంగ్రెస్ పాలన 5 నెలల పాలనలో కేవలం వాళ్ళు ఇచ్చినటువంటి 100 రోజు హామీలు అమలు చేయకపోవడమే కాక సాధారణ ప్రజల పైన ఒక గూండాగిరి చేస్తున్నారు. నేడు సుధీర్ రెడ్డి అని చెప్పి ఒక వ్యక్తి, ఒక కార్యకర్త మరణించడం జరిగింది. ఆయన ఆత్మహత్య చేసుకొని కాదు,
కాంగ్రెస్ గూండాగిరి దాడుల వల్ల మరి జూపల్లి కృష్ణారావు గారి అనుచరులనే ఆయన పైన హత్యకి గురి చేయడం జరిగింది. మరి అట్లాంటి పాలన మనం చూస్తున్నాం. మరి నేడు ఇట్లాంటి తెలంగాణ వాతావరణంలో కేవలం ఈ హామీలు అది అమలు చేయనియండి, అది అమలు చేయకపోనియండి, అది వాళ్ళ మీద వదిలేస్తున్నాం. కానీ ప్రాణాలని సైతం కాపాడుకోలేని దుస్థితి వస్తుంది. ఒకనాడు తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకుంటే నేడు మళ్ళీ ఈ తెలంగాణలో అట్లాంటి ఎమర్జెన్సీ ఇందిరమ్మ లాంటి ఎమర్జెన్సీ పాలన నేడు చూడాల్సి వస్తుంది. మరి అట్లాంటి ఎమర్జెన్సీ లాంటి పాలన మన తెలంగాణలో చూడొద్దు అని చెప్పేసి మన ప్రజలు బలంగా కోరుకుంటున్నారు. మరి రానున్న ఎలక్షన్లో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో ఏదైతే ఎగ్జిట్ పోల్స్ ప్రతి ఒక్క పార్టీ డప్పు కొట్టుకుంటా కాంగ్రెస్ గెలుతుంది అని చెప్పేసి ప్రతి ఒక్కటి అంటున్నారో, బీఆర్ఎస్కి 0 to 1 అని చెప్పేసి ఏదో అయితే అంటున్నారో అవన్నీ కూడా కేవలం కల్పితం మాత్రమే. మరి ఈ 2 రోజుల్లోనే మనకి రిజల్ట్ తెలుస్తుంది, చూడండి. కాంగ్రెస్ కార్యకర్తలే నేడు కరెంటు కోతల్లో కూడా విలవిలలాడుతున్నారు. గత కొద్ది రోజుల నుంచి కూడా కాంగ్రెస్ ఏదైతే డైహార్డ్ కాంగ్రెస్ కార్యకర్తలే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వరస్ట్ ప్రభుత్వం, ఈ కరెంట్ విషయంలో చాలా రైతులను కూడా చాలా ఇబ్బందులకు గురి చేస్తుందన్న వాదనలు కూడా వినిపిస్తుంది. ఇట్లా మీరు అంటే తిప్పుకొట్టున్నారు. ఇప్పుడు ప్రతిపక్షం అనేటిది ప్రజలకి ఎవరికైతే నష్టం జరుగుతుందో ప్రభుత్వం వల్ల వాళ్ళందరినీ కాపాడే బాధ్యత ప్రతిపక్ష పార్టీకి ఉంది. మరి ఈ ప్రతిపక్ష పార్టీ అధికారంలో ఉండే పార్టీలలో కూడా ఉండేటటువంటి కార్యకర్తలకు నష్టం జరిగినప్పుడు గొంతెత్తేది ఈ ప్రతిపక్ష పార్టీ. మరి అట్లాంటి బీఆర్ఎస్ పార్టీ నేడు కాంగ్రెస్లో కూడా వాళ్ళ పంట పొలాలు ఎండిపోయినప్పుడు కూడా పోయింది బీఆర్ఎస్ పార్టీనే. మరి అక్కడ ఉండే మహిళలకి కూడా అన్యాయం జరిగినప్పుడు పోయింది బీఆర్ఎస్ పార్టీనే. మహిళలకు 2500 రూపాయలు ఇస్తానన్నారు, అది ఇవ్వకపోతే మాట్లాడేది మరి బీఆర్ఎస్ పార్టీ. అదే విధంగా మరి సంవత్సరంలో ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అని చెప్పి ఏ యువకుల చేతనైతే ఎలక్షన్ల ముందు తిప్పించుకున్నారో నేడు అదే యువకులు మళ్ళా జాబ్ క్యాలెండర్ ఏడకపోయింది. డిఎస్సి 2008 రిక్రూట్మెంట్ ఎక్కడికి పోయింది? వీటన్నిటి గురించి మళ్ళా మాట్లాడేది మళ్ళా బీఆర్ఎస్ పార్టీనే. 30,000 ఉద్యోగాలు ఏవైతే కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇంకా ఎన్నో ఉద్యోగాలు ఉన్నాయో అవన్నిటికీ నోటిఫికేషన్ లేదు, ఎగ్జాములు రాయలేదు, ఇంటర్వ్యూలు లేవు, ఏమీ లేకుండా 30,000 నోటిఫికేషన్ 30,000 జాబ్లు ఇచ్చిళ్ళనంటే అవన్నీ ఎప్పుడు జరిగినాయో మాకైతే తెలియదు. మరి మా యువకులం అయితే మేము చెవులలో పువ్వులు పెట్టుకొని కూర్చోలే. మాకు గులాబీ అనేది మా చిహ్నం కావచ్చు, కానీ ఆ గులాబీ మా చెవులో పెట్టడానికి మేమేం ఉట్టోళ్ళం కాదు. మాకు అన్నీ తెలుసు. మేము వెల్ ఎడ్యుకేటెడ్ తెలంగాణలో ఉన్నాము నేడు. మరి అట్లాంటి వెల్ ఎడ్యుకేటెడ్ సొసైటీలో మేము పెరుగుతున్నప్పుడు మా కళ్ళకు కనిపించింది అంతానే. మీరు ఏదో చిత్రాలు చూపిస్తే మేము నమ్మకపోయేటంత అమాయకులం కాదు. మేము పోరాటం చేసినటువంటి యువకులకి వాళ్ళ ధైర్యాన్ని తీసుకొని ఉన్నటువంటి ముందుకు నడిచేటటువంటి యువకులం అని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాం. ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలందరికీ కూడా రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు, దశాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు. మరి ఆనాడు కేసీఆర్ గారు పోరాటం వల్ల, అమరుల త్యాగం వల్ల, ఎందరో మంది ప్రజల పోరాటం వల్ల ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మరి వచ్చిన రాష్ట్రాన్ని కేసీఆర్ గారు 10 సంవత్సరాలలో దేశంలోనే మొట్టమొదటి స్థానంలో నిలిపినరు. ప్రతి తెలంగాణ బిడ్డ గర్వపడేలాగా చేసిండ్రు. మరి ఈరోజు ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా 10 సంవత్సరాల తర్వాత మొన్నటికి జరిగిన ఎన్నికల తర్వాత వచ్చినటువంటి ఈ ఉత్సవాలకు ఇయ్యాలనే ఒక మళ్ళీ మొదటి కానుకగా ఒక రాజకీయ పార్టీకి, ఎందుకంటే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జిల్లా అది నా అడ్డా అని చెప్పుకునే ఆ మహబూబ్నగర్ జిల్లా నుండి ఈరోజు మొట్టమొదటి బీఆర్ఎస్ పార్టీ విజయం, స్థానిక సంస్థల ఎమ్మెల్సీలో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడం, ముందుగా అక్కడ ఉన్న ప్రజలకి, ప్రజాప్రతినిధులకి, స్థానిక సంస్థల ప్రతినిధులకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మీరు ఒక 1000 ఏనుగుల బలం ఇచ్చిండ్రు. కేవలం అక్కడ ఉన్నటువంటి నాయకులకు మాత్రమే కాదు, యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వానికి, ముఖ్యంగా కేసీఆర్ గారికి మీరు ఒక 1000 ఏనుగుల బలం ఇచ్చిండ్రు. ఇదే స్ఫూర్తితోటి రానున్న రోజులలో కూడా
ఖచ్చితంగా కూడా ఎంపీ ఎలక్షన్లో కూడా మేము ఒక మంచి స్థానం సంపాదిస్తామని చెప్పేసి మాకు ఆశ ఉన్నది. అట్లనే రాబోయే రోజులలో కూడా ఏ ఎన్నికలు వచ్చినా కానీ ఇక ప్రజలందరూ కూడా కేసీఆర్ గారి వైపే ఉంటారు, బీఆర్ఎస్ పార్టీ వైపే ఉంటారు. ఎందుకంటే 6 నెలల్లో తెలిసిపోయింది వీళ్ళ కథ ఏంది, వీళ్ళ కార్ఖాన ఏంది, కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఏంది, చేస్తుంది ఏంది. ప్రజలందరినీ కూడా ఇవాళ మళ్ళీ 10-20 సంవత్సరాలు వెనుకకు పట్టుకపోయిండు 6 నెలల్లో. కాబట్టి ఖచ్చితంగా ఒకటే విషయం చెప్తా ఉన్నాం, ఈరోజు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ తెలంగాణ రాష్ట్రం అనేది కేసీఆర్ గారి కష్ట ఫలితము. ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది అంటే అది కేసీఆర్ గారి నాయకత్వంలోనే, కేసీఆర్ గారి కృషి వల్ల, వారి పోరాటం వల్లనే ఏర్పడ్డది. కాబట్టి ఈరోజు పరిపూర్ణంగా ఈరోజు 10 సంవత్సరాల తర్వాత కూడా ప్రజలు 10 సంవత్సరాల పాలనను గుర్తు చేసుకుంటా ఉన్నారు తప్ప ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్, ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇంటింటికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటే మొన్నటికి ఎన్నికల సందర్భంలో కూడా ఎక్కడికక్కడ నిలదీస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ కూడా ఎందుకురా మేము పొరపాటు చేసినామని చెప్పి బాధపడతా ఉన్నారు. బాధపడకండి, కేసీఆర్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ ఉంది మీకు అండగా. మెడలు వంచి వారు ఇచ్చినటువంటి వాగ్దానాల్ని కూడా మేము ఎట్లా వారిని నెరవేర్చాలో మేము అందరం కూడా మేము ఉండి పోరాడతాం. జై తెలంగాణ. అందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. నేను శ్రీనివాస్ యాదవ్ కల్వకుర్తి నియోజకవర్గంకి వెళ్ళి బీఎస్పీ నుండి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడం జరిగింది. మరి మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఈరోజు స్థానిక సంస్థల లోకల్ బడి ఎమ్మెల్సీ ఎలక్షన్లలో మన నవీన్ కుమార్ రెడ్డి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుండి ఎన్నిక కావడం జరిగింది. దానికి నేను అన్నకు ఈ యొక్క వేదిక ద్వారా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మరి తెలంగాణ రాష్ట్రం సాధించి 10 సంవత్సరాలైన క్రమంలో ఈరోజు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు మా ఊరు ఒకటే గ్రామ పంచాయతీ, ఒకటే మండలం, ఒంగూరు మండలం. నేను కల్వకుర్తి నియోజకవర్గం నుంచి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడం జరిగింది. మరి ఈ 10 సంవత్సరాల తెలంగాణ డెవలప్మెంట్ చూసినట్టయితే ఒక ఎత్తు, మరి ఈ 6 నెలల్లోనే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు మళ్ళీ పునరావృతమైనాయో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే కష్టాలు వచ్చినాయో, మరి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అదే సమస్యలు మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. ప్రతిరోజు మనం చూస్తూ ఉన్నాం కరెంటు కోతలు, అదేవిధంగా ఏ చెరువులో చూసినా కూడా వాటర్ లేకపోవడం. మరి ఏవైతే హామీలు ఇచ్చి 6 గ్యారెంటీలు అని చెప్పేసి అబద్ధాలు చెప్పి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిండో, మరి ముఖ్యమంత్రి అయిన మరుక్షణమే ఆ యొక్క హామీలని ఆయన మర్చిపోవడం జరిగింది. నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, మీరందరూ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఆయన ఇచ్చిన ఆయన యొక్క ప్రసంగాలు మీరు ఒకసారి అనాలైజ్ చేసినట్టయితే, మీరు ఎవరైతే రైతు బంధు, రైతు రుణాలు తెచ్చుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు ఉరకండి, తెచ్చుకోండి. మా గవర్నమెంట్ రాగానే డిసెంబర్ 9 తారీఖు నాడే నేను రుణమాఫీ చేస్తాననే మాట చెప్పింది. మరి ఎక్కడ పోయింది తెలంగాణ రాష్ట్రంలో నువ్వు మొదటి సెకండ్ ముఖ్యమంత్రివి. మరి ముఖ్యమంత్రి 6 నెలలు అయినా కూడా ఇంతవరకు కూడా దాన్ని జాడలేదు, పత్తలేదు. అదేవిధంగా 2500 ఈ యొక్క మహిళలకు ఇస్తా అని చెప్పినావు, అత్తలకు పెన్షన్లు వస్తుంది, మరి కోడళ్ళకు రావట్లేదు. మరి మీకు కూడా 2500 ఇస్తున్నావు, ఎక్కడ పోయింది హామీ? మరి 4000 రూపాయలు పెన్షన్ చేస్తా అని చెప్పినావు. ఈ యొక్క వృద్ధులకు ఇంట్లో 2 ఉంటే 2కి పెన్షన్ ఇస్తున్నావు. 2కి దేవుడు ఎరుగు, నువ్వు ఉన్న పెన్షన్ 2116 రూపాయలే ఇప్పటివరకు నువ్వు టైంకు అందియడం జరుగుతూ ఉంది. అదేవిధంగా నేను ఒకటే చెప్తున్నా రేవంత్ రెడ్డి గారికి, ఇక నుంచి అయినా నువ్వు పరిపాలన మీద దృష్టి పెట్టు, కేసీఆర్ మీద నిందలు మోపడం ఆఫ్ చేయని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. కేసీఆర్ గారి పరిపాలనలో తెలంగాణ రాష్ట్రంలో చూడండి, ఈరోజు మా సొంతం రేవంత్ రెడ్డి గారు సొంత ఊళ్ళకు కనీసం 1000 ఫీట్లు వేస్తే కూడా వాటర్ రాని పరిస్థితి. ఈరోజు కేఎల్ఐ కాలువ ద్వారా సొంతమైన ఊర్లంగానే వాటర్ పోతూ ఉంది. ఇది రేవంత్ రెడ్డికి కళ్ళకు కనిపిస్తలేదని అడుగుతా ఉన్నా. ఎందుకు చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి కంటే మా ఇద్దరి మధ్యలో చాలా దగ్గర సంబంధం ఉన్నది. పక్కపక్కల గ్రామం మాది. మా మదర్ సర్పంచ్ అయినప్పుడు వాళ్ళ వదినమ్మ గారు కూడా సర్పంచ్ అయ్యారు. ఆ యొక్క వదినమ్మ సర్పంచ్ అయ్యే క్రమంలో దాదాపుగా వినోదం చేయడానికి మా ఇంటి దగ్గరనే 1 గంట సేపు కూర్చోవడం జరిగింది. నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, అబద్ధాలు చెప్పడం చాలా రోజులు నిలబడదు. రేవంత్ రెడ్డి, నువ్వు ఇక్కడ నుంచైనా కేసీఆర్ పైన అబండాలు వేయడం మానేసి ఖచ్చితంగా నువ్వు పరిపాలన పైన దృష్టి పెడితే నువ్వు తెలంగాణ చరిత్రలో 2వ ముఖ్యమంత్రిగా నిలిచిపోతావు. లేకపోతే మన మహబూబ్నగర్ జిల్లా పరువు తీసినవని అవుతావు. ఈరోజు నువ్వు గెలిచి ముఖ్యమంత్రి అయినావు, నాది పాలమూరు జిల్లా అని చెప్పినావు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో నా కల్వకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్సీ రిజైన్ చేయడం వల్ల, ఆయన ఎమ్మెల్యే కావడం వల్ల జరిగినటువంటి ఎలక్షన్లలో
మన సొంత మహబూబ్నగర్ జిల్లా నుంచే నీ కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 200 ఓట్ల తేడాతోని ఓడిపోవడం జరిగింది స్థానిక సంస్థలలో. నువ్వు ఇక్కడైనా బుద్ధి తెచ్చుకొని నీ లాంగ్వేజ్ మార్చుకో, నీ భాషా విధానం మార్చుకో. నువ్వు ఇంతకుముందు ఒక పార్టీకి నాయకుడివే, ఇప్పుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిలాగా మాట్లాడితే మన జిల్లా గౌరవం ఉంటుంది, నీ గౌరవం ఉంటుంది అనే విషయం కూడా తెలియజేస్తూ ఉన్నా. అందరికీ నమస్కారం. మాది గోదావరి కని. నా పేరు కిరణ్జీ. నేను అక్కడ బీఆర్ఎస్ యూత్ కోఆర్డినేటర్ని. అదేవిధంగా ఈరోజు ప్రజలందరూ కూడా తెలంగాణ ఆవిర్భావ దిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు మనం తెలంగాణను సాధించినామంటే అనేక పోరాటాల మహిమనే అని చెప్పేసి మనము గుర్తు చేసుకునే రోజు ఈరోజు. అదేవిధంగా కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక మంది ఉద్యమంలో పాల్గొని ఎంతోమంది బలిదానాలు ద్వారా మనకు ఈ యొక్క తెలంగాణ వచ్చిందే తప్ప ఎవరు కూడా బహుమతి ఇచ్చింది కాదు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇది. చావులో కారణమైన కాంగ్రెసు ఆ రోజు ఎన్నో కుట్రలు పన్ని ఎంతోమంది మాలాంటి యువకుల మీద, విద్యార్థుల మీద అనేక కేసులు బనాయించి ఎంతో తీవ్రత మనోగురికి గురి చేసి ఎంతోమందిని కూడా ఉద్యోగాలు రాకుండా ఎంతో బాధపడేటట్టుగా చేసిన ఈ కాంగ్రెస్కి ఈరోజు కొంతమంది సోనియా గాంధీ చుట్లనే మనకు తెలంగాణ వచ్చిందని చెప్పేసి అనడము హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ఎందుకంటే అమరవీరుల త్యాగాల గుర్తుగా పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణ మనం ఇది. అదేవిధంగా నిన్నటిగాక మొన్న జరిగిన మన ఎమ్మెల్సీ మహబూబ్నగర్ ఎలక్షన్లో మనము ఘన విజయం సాధించడం జరిగింది. రానున్న ఎలక్షన్లో కూడా, పార్లమెంట్ ఎలక్షన్లో కూడా బుద్ధి చెప్పే అవకాశం మనకు ప్రజలు ఇచ్చిళ్ళు. ఖచ్చితంగా మనం ఎన్నో మరి కొన్ని సీట్లు కూడా గెలుచుకోబోతున్నాము. అదేవిధంగా భవిష్యత్తులో ఎటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కానీ, కార్పొరేషన్ ఎలక్షన్లు కానీ, మున్సిపాలిటీ ఎలక్షన్లే కానీ ఏ ఎలక్షన్లకైనా మేము తగ్గమని చెప్పేసి ఈ యొక్క వీడియో ద్వారా తెలుస్తున్నాం. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ వైపే ఉన్నారని చెప్పేసి, తెలంగాణ పుట్టిందే ఈ యొక్క పేద ప్రజల కోసం, తెలంగాణ ప్రజల కోసం కాబట్టి బీఆర్ఎస్ పార్టీని నమ్ముకొని ప్రజలందరూ కూడా ఉన్నారని ఈ యొక్క వీడియో ద్వారా తెలియజేస్తున్నాం. శ్రావణ్ రామగుండం నుంచి వచ్చాం. బీఆర్ఎస్వి కోఆర్డినేటర్ నేను. ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్రం ఈరోజు సాధించుకొని ఉన్నాము అని అంటే కేసీఆర్ గారి ఉద్యమం వల్లనే ఈ రాష్ట్రాన్ని సాధించిన విద్యార్థులు అమరుల త్యాగ ఫలితంగానే ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఈ రాష్ట్రాన్ని సాధించుకున్న 10 సంవత్సరాల్లో ఈ ప్రాంత అభివృద్ధికి కేసీఆర్ గారు ఎంతో కృషి చేశారు. ఈ కృషికి ఫలితంగానే ఈరోజు శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నాము. కాంగ్రెస్ పార్టీ వచ్చిన 6 నెలలనే ఇంత చాలా దారుణమైనగా పరిపాలిస్తుంది. కరెంటు కానీ, నీళ్లు కానీ రైతులను అరిగోసబెడుతూ చాలా ఇబ్బందికి గురి చేస్తుంది. ముందు ఎలక్షన్లో, రాబోయే ఎలక్షన్లలో, ఎంపీ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీయే ముందడుగు నుండి అధిక మెజార్టీతో గెలిచాం. రానున్న ఎలక్షన్లో ఏదున్నా బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. తెలంగాణ ప్రజలు మొత్తం బీఆర్ఎస్ వైపు మాత్రమే చూస్తున్నారు. జై తెలంగాణ, జై కేసీఆర్. मैं आवाम से ये बताना चाह रहा हूँ, तेलंगाना आया सिर्फ केसीआर साहब की वजह से। आज हम अमन शांति से, सुकून से जो हम हैदराबाद में हैं, सिर्फ टोटली क्रेडिट हमारे केसीआर साहब को जाता है। आज उनकी रात दिन की मेहनत से तेलंगाना फॉर्म हुआ। आज आप देखिए सारा तेलंगाना डेवलप हुआ 10 साल के पीरियड में। जो डेवलपमेंट्स हुए थे और जो फर्दर पीरियड था उसमें और डेवलप होता था। अवाम तो साथ थी हमारे। खैर अनएक्सपेक्टेड जो भी है हमारी हुकूमत गई। अब ये लोग आए जब से क्या कर रहे हैं? इन लोग फुलफिल कर रहे हैं उन लोग के प्रॉमिसेस को? कुछ नहीं कर रहे सिवाय बातों के। इंशाल्लाह मेरे को अल्लाह से उम्मीद है फिर से हमारी टीआरएस हुकूमत, बीआरएस हुकूमत ज़रूर आएगी और हम फिर आवाम की खिदमत करेंगे। मैं मीर इनायत अली बाखरी, इंचार्ज कॉन्स्टिट्यूंसी बहादुरपुरा और बीआरएस में सर्विंग चेयरमैन। हमारी सरकार 2014 के बाद जो प्रोग्राम्स लगातार मुसलमानों के लिए और ST SC BC और माइनॉरिटीज़ के लिए जो प्रोग्राम डेवलपमेंट के की है वो नाकाबिल फरामोश है और आवाम और स्टेट की जानती है। और ख़ुसूसन आज जिस आवाम इन 10 सालों के बाद
जिस तरह लाइट का प्रॉब्लम आ रहा है, पानी का प्रॉब्लम आ रहा है, सारी चीज़ों को देख के एक एक दिन में लगातार बीआरएस सरकार को याद कर रही है, केसीआर साहब के राज को याद कर रही है। मैं चाहता हूं कि हमारे तरफ जब कल्याण लक्ष्मी, शादी मुबारक जैसी स्कीमों में और लगातार 210 स्कूलों की तामीर के साथ साथ उनके बच्चों की भविष्य के लिए जो काम किए हैं, ये एक अनीसुल गुरबा हो या जामे निज़ामिया में ऑडिटोरियम बनाना हो, ये तमाम चीज़ों को जो कारनामे अंजाम दिए हैं केसीआर साहब ने, ये एक हिंदुस्तान के लिए एक मिसाल है। और ख़ुसूसन बजट के लिए, जो मुसलमानों के लिए, माइनॉरिटीज़ के लिए जो बजट निकाला गया, उसके लिए मैं चाहता हूँ कि फिर दोबारा के दौर पे आज के दिन ये 10 साल में जो केसीआर साहब की कुर्बानियों का नतीजा और उनकी मेहनत और काविशों का नतीजा कि जो आज़ाद तेलंगाना के अंदर हम सांस ले रहे हैं, और इस आज़ाद तेलंगाना में अफसोस के साथ कहना पड़ता है, हम आज उनके हाथ में हुकूमत है जो तेलंगाना को जय तेलंगाना का झंडा पकड़ने के लिए सोचते थे। ऐसे लोगों के साथ मैं आप लोगों से आज अपील करता हूँ, तेलंगाना की आवाम से फिर एक मरतबा जद्दोजहद करे, फिर दोबारा वही हुकूमत को लाए जो आपकी भलाई कर सकती है। तेलंगाना जब से बना, मैं तेलंगाना जब बने वक्त तो मैं कांग्रेस पार्टी में था, मगर पिछले 10 साल में जैसा एक नया मतलब माँ के पेट में जब नया बच्चा आता है तो उसको जिस तरह से सोच समझ के माँ संभालती है, वैसा तेलंगाना को केसीआर साहब जो है पूरे 10 साल में इस तरह से संभाले, हर चीज़ में, चाहे वो तालीम के मामले में हो, चाहे वो रोज़गार के मामले में हो, चाहे वो डेवलपमेंट के बारे में हो। आप देखिए तेलंगाना आज हिंदुस्तान में एक अपनी मिसाल बन के रह गया पिछले 10 साल में, और आने वाले दिनों में इंशाल्लाह जब गवर्नमेंट फिर से आएंगी, दुआ है कि अल्लाह आसानी से गवर्नमेंट लाए, तो मैं समझता हूँ जो रुका हुआ काम है वो भी हो जाएगा। मैं आपके ज़रिए आपके नाजरीन को तहे दिल से कहता हूँ कि आज जो तेलंगाना फॉर्मेशन डे है, आप सबको मुबारकबाद कि अल्लाह ताला ने जो हमको आसानी से नहीं बड़ी कुर्बानियों के साथ जो तेलंगाना मिला है, अल्लाह इसकी हिफाजत फरमाए और सेकुलर ताकतों के साथ ये तेलंगाना परवान चढ़े, कम्युनल ताकतें इससे बहुत दूर रहे। भाई बीआरएस गवर्नमेंट ने रमज़ान पे गिफ्ट दिया ना, ये मुस्लिम माइनॉरिटियों को स्कीम, माइनॉरिटी स्कीम ले गया था, ये कांग्रेस गवर्नमेंट आ गया तो पूरा नहीं दिया, कैसे रिस्पॉन्स? देखिए, मेरा पार्टी में, आप शायद देखे नहीं देखे नहीं मालूम, मेरा पार्टी में आना यही था कि कांग्रेस पार्टी की कमान जो है आरएसएस के एक एजेंट पे आ गई है, तो वो माइनॉरिटी का डेवलपमेंट तो वहाँ होने वाला है नहीं। मैं माइनॉरिटी मैनिफेस्टो कमेटी में मेंबर था, तो हम जितना माइनॉरिटी के बारे में जितने गवर्नमेंट आने के बाद जो इम्प्लीमेंट करेंगे, जो वादे बनाए थे, उसमें से एक भी फुलफिल नहीं करे सीएम साहब 6 महीने में। 5,000 करोड़ बजट करते बोले, जो टीआरएस में जो केसीआर साहब का जो बजट था वही बजट को लेके चल रहे। हाँ, जितने केसीआर साहब जो अपने दौर में जो माइनॉरिटीज़ को करे, जैसे कि इफ्तार पार्टी का, इफ्तार में रमज़ान में गिफ्ट होने का, और या रेसिडेंशियल स्कूल बच्चों को जो आज तालीम मिल रही है, और जो जिस तरह से मुसलमान महफूज था 10 साल में, आज दूर दूर तक मुश्किल हो गई है। लोगों पे भरोसा भी चले गया गवर्नमेंट के ऊपर। अगर से आज की तारीख में इलेक्शन को जाता है रेवंत रेड्डी, आज तेलंगाना फॉर्मेशन के दिन आपके ज़रिए मैं कह रहा हूँ, अगर तो उसको हिम्मत है तो आज रिज़ाइन करे और इलेक्शन में जाए, तो हम बता देंगे कि हम किसके साथ।